హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతున్నాయో ఆ షాకింగ్ ట్విస్టులు టర్న్ల గురించి మాట్లాడబోతున్నా. అండ్ ఆల్సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ పడాల అండ్ గుడ్ న్యూస్ ఫర్ సంజమాత సంజన. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సుమన్ శెట్టి గారు తీసుకున్న డెసిషన్ నాకు బాగా అనిపించింది. అండ్ భరణి గారు ఈరోజు 1 కాదు 2 కాదు 10 మెట్లు ఎక్కి టాప్ 5 కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి మూవ్ తీసుకున్నారు, అలాంటి డెసిషన్ తీపించారు. అది నాకు చాలా బాగా అనిపించింది. అది కూడా కవర్ చేస్తా. బట్ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో ఆర్ దానికంటే ముందు ఎపిసోడ్లో లైవ్లో క్లియర్గా వస్తే లైవ్లో ఒక సెపరేట్ వీడియో చేస్తా. ఇలా కాకుండా కొంచెం లాంగ్ ఉండే వీడియో మంచిగా మాట్లాడుకోవచ్చు. ఇది ఏంద్రా అంటే కైండ్ ఆఫ్ అప్డేట్స్, మోర్ దెన్ అనాలిసిస్, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అప్డేట్స్. సో అందుకని ఈ వీడియోలో మనం ఓన్లీ అప్డేట్స్ ఇస్తున్నాం, షాకింగ్ అప్డేట్స్. సో వీడియో చూసే ముందు ఏడ నచ్చితే ఆడ లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్ బ్లూ టిక్ ఉంటుంది 12,400. అమ్మయ్య ఏం లేదు, జలుపు చేసింది. మిడ్ నైట్ టాక్స్ చేసేసి పడుకునేసరికి 5:30. మధ్యలో ఆఫీస్ కాల్ అటెండ్ అయి పడుకునేసరికి మధ్యలో 9 నుంచి 10 అక్కడ ఎగిరిపోయి లెగిచేసేసరికి ఈ టైం అయింది. లేకపోతే అప్డేట్ ముందే తెలిసింది. బట్ నో ఫ్యూల్ హే. కొంతమంది ఏమన్నారంటే, ఎరా సంజన గారికి ఎలివేషన్లు వస్తే వీడియో చేయవా, భరణి గారికి మంచి పేరు వస్తే వీడియోలు చేయవా అంట. సవక నమస్కారం అనుకున్నా. పరిస్థితి ఇది లేకపోతే మనకు అందరూ తల్లి బిడ్డ న్యాయమే. మోర్ దాన్ దట్ నాకు అండర్ డాగ్స్, అండర్ రేటెడ్ ప్లేయర్స్ పైకి వస్తే ఇంకా ఆనందం. సో అలాంటప్పుడు నేను ఎందుకు అవుతా వీడియో చేయకుండా? చిన్నగా స్పెషల్ వీడియో కూడా వస్తుంది ఆన్ ద వే. యాన్యువల్ అంటారు. సో మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మీరు నా పవన్ హే. ఫస్ట్ కళ్యాణ్ పడాల దగ్గర నుంచి వద్దాం. బ్యాడ్ న్యూస్ అంటే ఇది కొంతమందికి బ్యాడ్ న్యూస్, కొంతమందికి ఎందుకు నువ్వు బ్యాడ్ న్యూస్, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కూడా అంటారు. తప్పులేదు, వాళ్ళ వ్యూ పాయింట్కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఓట్ అపీల్. సో మ్యాటర్ ఏమైందిరా అంటే, ఓకే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఈ విషయం చెప్పాలి అంటే ముందు ఈరోజు జరిగేది చెప్పాలి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు ఏం జరగబోతుందిరా అంటే, ప్రోమో చూశారు కదా, హార్ట్ టచింగ్ ప్రోమో, నిజంగానే హార్ట్ టచింగ్ ప్రోమో, కామెడీ కాదు. లాస్ట్లో బిగ్ బాస్ ప్రతిరోజు ఒక్కొక్క ట్విస్ట్ ఇస్తున్నారు. ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనే థీమ్కి జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం. సో ముందేమో ఒకళ్ళు లేపిమన్నారు, నిన్నేమో ఇద్దరు లేపిమన్నారు. ఈరోజు వచ్చేసరికి లిస్ట్లో ఉన్న వాళ్ళని లేపేసి వాళ్ళకి ఒక పాయింట్స్ వచ్చాయి చూసారా, ఫస్ట్ డే 1,52,00,000 ఆ పాయింట్స్లో సగం, అండ్ ఈ వారం ఈ టాస్క్లో వాళ్ళు ఎర్న్ చేసిన పాయింట్స్లో సగం ఒకరికి ఇచ్చేయాలి. ఇది ట్విస్ట్. వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి. సో సుమన్ శెట్టికి ఫస్ట్ గేమ్లో వచ్చిన పాయింట్లు అంతా 1,00,000 డిమాండ్ పవన్ ఇచ్చాడు కదా. సో అందులో 50,000 వెళ్ళిపోతాయి ఒకరికి. అలాగే ఆయన ఎర్న్ చేసుకున్న పాయింట్లు సరిగ్గా గుర్తులేవు, 140 ఎంత ఉన్నాయి, అందులో 70 పాయింట్లు ఎంతో హాఫ్ ఒకరికి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఆయన ఆబ్వియస్గా భరణి గారికి ఇచ్చేస్తారు అనుకున్నాం. ఆయన కూడా అలాగే డెసిషన్ తీసుకున్నాడు. వెరీ లాయల్గా ఉన్నాడు. వెరీ గుడ్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. లాయల్టీ ఉన్న పర్సన్స్ నాకు నచ్చుతారు బాగా కొంచెం. సో ఎమోషనల్ కూడా అయ్యాడు ఆయన పాపం. భరణి గారు ఎమోషనల్ అయ్యారు. ఇద్దరు ఎమోషనల్ యాంగిల్స్ నచ్చాయి, ఆర్గానిక్గా ఉన్నాయి, చూడడానికి కూడా బాగా అనిపించింది. కానీ ఇక్కడ ఇంకా నాకు బాగా అనిపించింది భరణి గారి మాటలు. ఇప్పుడు ఇది నాకు కంట హౌస్లో ఇంకొకరికి ఇస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నారు. టూ గుడ్ గెస్చర్. అది బాగా ఆలోచించారు. ఎందుకంటే ఈ వారం మంచిగా ఒక 2 వారాలుగా వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్, వీళ్ళు ముగ్గురు మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ బాగుంటుంది. నేను మిడ్ నైట్ టాక్స్లో కూడా చెప్పాను, వీళ్ళు ముగ్గురు మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు డ్యాన్స్కి ఏ స్టెప్ వేద్దాము, కొత్తగా ఒక లిరిక్స్ రాసుకున్నారు, దానికి ఒక హుక్ స్టెప్స్ ప్రాక్టీస్ చేసుకున్నారు. బాగుంది, చాలా ఆర్గానిక్గా. సో భరణి గారు సంజన గారి గురించి ఆలోచించడం, అది కూడా మంచి జరిగితేనే బాగుంటుంది అంటే ఒక మంచి కోసం స్టాండ్ తీసుకున్నారు కదా, అది నాకు బాగా అనిపించింది. సో ఈ విషయంలో భరణి గారికి అది చాలా హెల్ప్ అవుతుంది ఓట్ల ద్వారా. అరే భలే ఆలోచించారు ఆయన, ఏ పార్షాలిటీ లేకుండా ఆర్ సెల్ఫిష్గా ఆయన తీసుకోకుండా. ఎందుకంటే భరణి గారికి ఆడియన్స్ ఇంటరాక్షన్ అయింది కానీ ఓట్ అపీల్ అవ్వలే. సో భరణి గారి తీసేసుకుంటే ఆయన ఫుల్ లీడ్లోకి వెళ్ళిపోతారు, అంతే కదా. ఆయనకు ఒక 50,000 పాయింట్లు ఉన్నప్పుడు ఇంకో 50,000 ప్లస్ అవి కాకుండా పాయింట్లు లీడ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు వెళ్ళొచ్చు, ఓట్ అపీల్ చేయొచ్చు. అండ్ సడన్గా టాస్క్ అయిపోతే ఆయన టాప్లో ఉంటే ఆయన ఫైనలిస్ట్ అయిపోవచ్చు. అవన్నీ తీసుకోకుండా న్యాయంగా ధర్మంగా ఫెయిర్గా ఆడారు చూసారా, ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. టూ గుడ్ ఫ్రమ్ భరణి గారు. వెరీ గుడ్ ఎపిసోడ్ లోడింగ్ ఫర్ భరణి గారు. బాగా అనిపించింది. సో అప్పుడు వాళ్ళిద్దరు ఎమోషనల్ అయ్యి సుమన్ శెట్టి
సుమన్ శెట్టి గారు వెళ్ళి సంజనాకి చెప్పినప్పుడు సంజన గారికి కూడా ఎమోషనల్గా అది ఆనందంతో వచ్చిన ఏడుపో, బాధతో వచ్చిన ఏడుపో, లేకపోతే రెండు మిక్స్ అయ్యి వచ్చిన ఏడుపో ఆమె చెప్పి నేను అడగలేనన్నా ఎవరి దగ్గర వెళ్ళి, అదే నా ప్రాబ్లము. ఎందుకంటే ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేకపోతున్నారు, అడిగిన వాళ్ళు ఇవ్వట్లేదు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు పేర్లు ఎందుకు. సో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో దిస్ ఈజ్ మాస్టర్ స్ట్రోక్ ఫ్రమ్ ప్రభంజనం టు అనదర్ ప్రభంజనం, వేర్ వన్ మోర్ ప్రభంజనం ఇన్వాల్వ్. సో ముగ్గురు ప్రభంజనాలు తాలూకా గేమ్ ఇది. సో ఇంకా స్పష్టంగా ప్రాపర్ లైన్స్లో చెప్పాలంటే బాటమ్ 3 వర్సెస్ టాప్ 4 చూడడానికి బాగా అనిపిస్తుంది. ఒక అండర్ డాగ్కి విన్ వస్తే ఎలా ఉంటుందో, ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ సక్సెస్ఫుల్ అయితే ఎలా అనిపిస్తుందో, అలాగా సుమన్ శెట్టి, బర్నే గారు ఇన్వాల్వ్మెంట్తో ఆ పాయింట్లు సంజన గారికి ఇచ్చి సంజన గారిని టాప్లో పెట్టడం నాకు అలా అనిపించింది. ఎంతమందికి అలా అనిపించిందో బలంగా లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఏమైంది, పాయింట్స్ షేర్ అయ్యాయి, వెరీ గుడ్ మూవ్. దానికి దెబ్బకి హౌస్ మేట్స్ అందరూ చప్పట్లు కొట్టారు చూడండి, అంత గ్రేట్ డెసిషన్ అది. సో వీ హ్యావ్ టు ఎస్పెక్ట్ ఏంది కదా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ డెసిషన్. సో అది అయిపోయిన తర్వాత ఈరోజు 2 టాస్క్లు ప్రోమోలో చూశారు కదా, జోకర్ టాస్క్. అందులో ఫస్ట్ పొజిషన్ వచ్చింది సంజన గారికి, ఎస్. సెకండ్ పొజిషన్ వచ్చింది ఇమాన్యుయల్. తర్వాత ఇంకో టాస్క్ పెడతారు, స్పెల్లింగ్స్ టాస్క్. అందులో ఫస్ట్ పొజిషన్ వచ్చింది మళ్ళీ సంజనాకి, సెకండ్ పొజిషన్ తనుజ. ఓవరాల్గా అన్నీ అయ్యేసరికి లీడర్ బోర్డులో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది సంజన గారు. సిన్స్ లీడర్ బోర్డులో ఫస్ట్ పొజిషన్ సంజన గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఓట్ అప్పీల్ సంజన గారు చేస్తున్నారు. టుడే ఈజ్ సంజనాస్ డే. ఇది హైలైట్. జస్ట్ 2 రోజుల క్రితం ఆమె ఈ సమయానికి జైల్లో ఉన్నారు విత్ 0 పాయింట్స్. తర్వాత రోజు అదే 0 పాయింట్స్ ఆమెను ఎవరో సెలెక్ట్ చేయలేదు గేమ్లో, మళ్ళీ 0. అది ఎక్కడ చూడండి టేబుల్స్ ఎంత త్వరగా టర్న్ అవుతాయో. 2 డేస్ బ్యాక్ సంజన గారి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అందుకే ఎప్పుడు గివప్ ఇవ్వకూడదు, నెవర్ గివ్ అప్. ఏదైనా జరిగినా అది మనకు టెస్టింగ్ కోసమే, టెస్టింగ్ ఫేజ్ అనుకొని చెప్పి మనం హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. సంజన గారు అదే చేశారు. ఎండ్ రిజల్ట్ చూశారు కదా, అంత బ్యూటిఫుల్గా ఉందో. అదే ఇది బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్. అలాగే అండర్ రేటెడ్ అండర్ డాగ్ ప్లేయర్స్కి కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు వస్తే ఎవరు ఆపలేరు. అది కూడా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈరోజు. సూపర్ ఎపిసోడ్ ఈరోజు, వెరీ గుడ్ ఎపిసోడ్ లోడింగ్, ఎమోషనల్ ఎపిసోడ్ లోడింగ్ బాగుంటుంది. సో సంజన గారికి అలాగే ఓట్ అప్పీల్ చేశారు. సో ఆమెకి ఏం క్వశ్చన్లు అడిగారు అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ సంజన గల్రాని ఫ్యాన్స్. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ కళ్యాణ్ పడాలకి ఏదని చెప్తున్నారు అంటే, నేను ఏమన్నాను, ఓట్ అప్పీలు ఒకవేళ మమ అని చెప్పి బిగ్ బాస్ అందరికీ ఛాన్స్ ఇచ్చేసి కళ్యాణ్ పడాలకు వదిలేస్తే అది కొంచెం అన్ఫేర్గా ఉంటుంది. మీరు అలా చేసినప్పుడు కళ్యాణ్ పడాలకు కూడా ఇవ్వండి అని చెప్పాను. అలా చెప్పాను. నేను నా వీడియో పూర్తిగా చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే అందరికీ ఇచ్చినప్పుడు ఈయనకి ఇస్తే పాపం తప్పే ఉంది. సో ఎందుకంటే అప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఏందన్నా ఇదేమైనా ఫస్ట్ టైమా టీటీఎఫ్ విన్నర్కి ఎక్కడ ఇచ్చారన్న ఓట్ అప్పీల్ ఎప్పుడు ఇవ్వలేదు కదా, సో అందులో ఎందుకు మీరు స్పెషల్గా అడుగుతున్నారు అంటే, నేను ఆ యాంగిల్లో అడగలే. అందరికీ ఒకవేళ బిగ్ బాస్ సెట్ చేసి ఇచ్చేసినప్పుడు ఈయనకి కూడా అట్లీస్ట్ ఓట్ అప్పీలో, లేకపోతే అట్లీస్ట్ నిన్న పాపం అడుగుతాడు మిడ్ నైట్ బిగ్ బాస్ని, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అట్లీస్ట్ ఆడియన్స్ ఇంటరాక్షన్ అయినా పెట్టండి. సో అలా చిన్న ఛాన్స్ ఇస్తే బాగుంది, గివెన్ దట్ అందరికీ ఇచ్చుంటే. అది కూడా ఎందుకు అంటున్నాను అంటే, ముందు నాకు అర్థమైంది, ముందు ఎప్పుడు అలా జరగలేదు. కానీ ఈ పర్సన్ తెనో డిమాండ్ పవన్ ప్యూర్ కామనర్లు కదా, సో వాళ్ళకి కూడా ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది, ఈ ఎక్స్పోజర్ ఉంటే బాగుంటుంది అనే నా ఫీలింగ్ తప్ప, ఏదో నేను ఈయనేదో పుష్ చేయాలి, ఈయనకి ఏదో కంప్లీట్గా అన్యాయం జరిగిపోతుంది, మిగిలిన వాళ్ళకి న్యాయమే అంటే మిగిలిన వాళ్ళకి ఎక్స్ట్రా న్యాయం జరిగిపోతుంది అని కాదు నా ఉద్దేశం. అందరికీ ఇచ్చినప్పుడు అందరికీ ఇవ్వడంలో భాగంగా ఈయనకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గివెన్ దట్ ఈయన కామనర్ కూడా కదా, ఎక్స్పోజర్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ 2 వారాలు లేరు కాబట్టి నామినేషన్, అంతే తప్ప ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఇమాన్యుయల్, సెకండ్ తనుజ, 3 సంజన, రేపు ఒకరు ఉంటారు మోస్ట్లీ డెమాన్ పవన్ ఆర్ బర్నే, ఎవరికో వచ్చింది అనుకుందాం, డెమాన్కి వచ్చింది అనుకుందాం. ఆ కేసులో ఇవ్వకూడదు ఇంకా. ఎందుకురా అంటే, ఆర్ రేపు మళ్ళీ ఇమాన్యుయల్ గెలిచాడు అనుకోండి, చెప్పలేం కదా. ఆ పేజ్లో ప్యూర్ గేమ్ ద్వారా బిగ్ బాస్ వెళ్తున్నప్పుడు ఇంకా ఫెయిర్ అన్ఫెయిర్ మాట్లాడకూడదు, ప్యూర్ గేమే కాబట్టి వదిలేయాలి. ఇంకా అలా కాకుండా మమ అని చెప్పి రోజుకి ఇద్దరిని ఇరికించేస్తారేమో అనుకున్నా. అలాంటప్పుడు కళ్యాణ్కి ఇచ్చుంటే బాగున్నా. బట్ ఓవరాల్గా నాకు అర్థమవుతుంది ఏంద్రా అంటే, కళ్యాణ్ పడాలకి ఓట్ అప్పీల్ అయితే ఉండదు. దట్ ఈజ్ 99.99% ఫిక్స్డ్. సో మీరు ఫ్యాన్స్ కూడా ఆ మైండ్ సెట్లోనే ఉండండి. ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అంటే, మీకు బ్యాడ్ న్యూసే, కానీ ఇట్స్ నాట్ అన్ అన్ఫేర్ అకార్డింగ్ టు మీ. నేను చెప్పిన మాటలు మీకు నచ్చకపోవచ్చు, బట్ నేను చెప్పాను కదా, స్పెషల్గా ఈయనకి ఇస్తే ఎవరికైనా
అప్పుడు వేరే వాళ్ళకి అన్ఫేర్ అనిపిస్తుంది. నేను చెప్పిన లాజిక్ ఒకటే, అందరికీ ఇస్తే ఈయనకి ఇవ్వండి. లేదు గేమ్ పరంగా చూస్తే ఈయన ఆల్రెడీ టికెట్ ఫినాలేరే కాబట్టి ఈయన డైరెక్ట్గా ఫైనలిస్ట్ అయిపోయారు కాబట్టి ఐపీఎల్ అవసరం. మెయిన్గా ఐపీఎల్ తాలూకు సారాంశం ఏంటంటే ఫైనలిస్ట్కి వెళ్ళడం కోసం, ఆ తొలి అడిగి వేయడం కోసం. ఐ హోప్ నా లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అది మ్యాటర్. సో నెక్స్ట్ వీడియో లైవ్ అప్డేట్స్ కానీ ప్రోమో కానీ ఎపిసోడ్ రివ్యూ ఇంకా టైం పడుతుంది. ఆ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఈ వీడియోని ఆస్వాదించండి. सबको नमस्कार, धन्यवाद है।